హలో ఆల్ వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఒక్కసారి ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్ చూద్దాం. రీసెంట్గా జరిగినటువంటి ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా కొంతమంది ఎమ్మెల్సీలు కొన్ని ప్రశ్నలు అయితే కురిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు, మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు త్వరలోనే జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందని కూడా స్వయంగా ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో తెలపడం జరిగింది. సో ఏ సమయంలోనైనా ఏ నెలలు అంటే ఏ సమయంలో ఏ నెలల్లో ఎలాంటి ఉద్యోగాలు ఈ యొక్క నిర్వహించబోతున్నారు, షెడ్యూల్ విడుదల చేస్తామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. 2019 నాటికి 2,46,000 ఉద్యోగాలు అనేటువంటివి అన్ని రకాల ఉద్యోగాలు ఖాళీ అనేటువంటివి ఉన్నాయని చెప్పారు. అండ్ వీటిల్లో ముఖ్యంగా కేంద్ర యొక్క కొత్త ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఏ విధంగా అయితే అనేక ఆశలు పెట్టుకున్నారో, సో వేకెన్సీస్ పరంగా తక్కువ వస్తున్నాయి ఇప్పటి వరకు, సో వాటిని ఇంకా పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ని అలాగే నిర్వహించి కొత్తగా రాబోయేటువంటి నోటిఫికేషన్స్లో మనకి ఎక్కువ వేకెన్సీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ జరిగినటువంటి సమావేశాల్లో మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏ వేకెన్సీ అయినా సరే, ఏ నోటిఫికేషన్ రావాలన్నా సరే ఆర్థిక శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండేవి. అలాంటిది ఆర్థిక శాఖ మంత్రివర్యులే ఈ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఇచ్చారు అంటే కొంత శుభసూచకమని చెప్పవచ్చు. సో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు వేల సంఖ్యలో ఖాళీ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఆయన స్వయంగా తెలియజేశారు. అండ్ కొంతమంది ఎమ్మెల్సీలు రెగ్యులర్ నియామకాలపైన దృష్టి సారించాలని చెప్పేసి మనకి మాట్లాడుతూ ఈ యొక్క క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరి ఒకవేళ జనవరిలో క్యాలెండర్ ఇస్తే పరిస్థితి ఏంటి? కొత్తగా అప్లై చేయాలనుకున్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, రాబోయే రోజుల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకున్న వారందరికీ కూడా ఎస్పెషల్లీ మనకి ఇంగ్లీష్ మీడియంలో మొదటగా బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏకేఎస్ ఐఏఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 సపరేట్గా ఇంటిగ్రేటెడ్గా కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో సపరేట్గా కావాలన్నా సరే మీరు సపరేట్గా అనేటువంటిది గ్రూప్ 1కి సపరేట్గా, గ్రూప్ 2కి సపరేట్గా కోచింగ్ అనేటువంటి తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం వారికి. అసలు ఏకేఎస్లో జాయిన్ అయితే మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సిలబస్ అనేటువంటి సర్వసాధారణంగా అందరూ కవర్ చేస్తారు, సో అది కామన్. కానీ ఇక్కడ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేటువంటిది ఉద్దేశపూర్వకంగా మెయిన్స్కి సంబంధించి మనకి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్ చేత, స్టేట్ వైడ్ ఫేమస్ ఫ్యాకల్టీస్ చేత నిర్వహించడం జరుగుతుంది క్లాసెస్. అండ్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేటువంటి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బుక్స్ అనేటువంటివి ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నట్టయితే గ్రూప్ 1 వాళ్ళకి సపరేట్గా ప్రిలిమ్స్కి మెయిన్స్కి బుక్స్ అనేటువంటి ఇస్తారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఇస్తారు, తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు మీడియం సపరేట్గా బుక్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ 2 వారికి కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంగ్లీష్ మీడియం బుక్స్ సపరేట్గా ఇస్తారు, తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు మీడియం బుక్స్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆఫ్లైన్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్లో అయినా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్లో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మనం లైవ్ క్లాసెస్ ఆన్లైన్లో మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్ కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో 4-5 రోజులు ఆఫ్లైన్ క్లాస్ ఆబ్సెంట్ అయితే పరిస్థితి ఏంటి? 1-2 సందర్భాల్లో అలాగా మనకి ఆన్లైన్ యాక్సెస్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండీ యాక్సెస్ కావాలి అంటే దీన్ని హైబ్రిడ్ మోడల్లో ఒక చిన్న అమౌంట్ ఈ యొక్క కంప్యూటర్ ఛార్జెస్తో తీసుకొని రెండిటికి కూడా, అంటే హైబ్రిడ్ మోడల్లో కూడా మీరు కోచింగ్ అనేటువంటి పొందవచ్చు. ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో వినవచ్చు, ఆఫ్లైన్కి రావాలంటే ఆఫ్లైన్కి కూడా వినవచ్చు. కానీ ఇక్కడ సీట్స్ అనేటువంటి లిమిటెడ్గా ఉంటాయి. గ్రూప్ 1 వాళ్ళకైతే 120 సీట్స్ ఉంటాయి, గ్రూప్ 2 వాళ్ళకైతే 150 సీట్స్ ఉంటాయి. సో అంతకంటే మించితే మేము ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్ తీసుకోము, నెక్స్ట్ బ్యాచ్కి మాత్రమే రావాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పటి నుంచి బ్యాచ్ ప్రారంభం అవుతుంది అంటే 29th జూలై నుంచి ప్రారంభం అవుతుంది. 29th జూలై నుంచి ప్రారంభం అవుతుంది. మరి టెస్ట్ సిరీస్ అనేటువంటివి కూడా ఇందులోనే భాగంగా ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటువంటివి గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 1కి, గ్రూప్ 2కి తీసుకున్నట్టయితే గ్రూప్ 2కి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో మొదట ప్రయారిటీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలుగు మీడియం వారికి కూడా తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ అనేటువంటివి ఓవరాల్ టెస్ట్ సిరీస్ అంటే గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి మాత్రమే తెలుగు మీడియం వారికి నిర్వహించడం జరుగుతుంది. సో క్లాసెస్ అనేటువంటివి ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్వల్లో క్లాసెస్ ఉంటాయి, అండ్ బుక్స్ అనేటువంటివి ఇంగ్లీష్ మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో 29th యొక్క బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అడ్మిషన్స్ కొరకు కింద ఉన్నటువంటి నెంబర్కి లేదా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. గ్రూప్ 1కి ఫీజు సపరేట్గా ఉంటుంది, గ్రూప్ 2కి ఫీజు సపరేట్గా ఉంటుంది. రెండింటికి కలిపి తీసుకోవాలంటే కూడా మీరు తీసుకోవచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
ఏవైనా ఉంటే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఏకేఎస్ ఆఫీస్కి వచ్చి కూడా మీరు వివరాలన్నీ కూడా తెలుసుకొని తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.